అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. పరమేశ్వరుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనదే. అందులో ఈసారి శ్రావణ మాసం అఖండ యోగంతో, రాజయోగంతో కూడా కలిసి వస్తుంది. అందులోనూ శ్రావణ మాసంలో సోమవారాలకి ఎంత విశిష్టత ఉందో, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారానికి కూడా అంతే విశిష్టత ఉంది. అందుకేనేమో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. పరమేశ్వరుడు వేరు, మహావిష్ణువు వేరు కాదు. ఇద్దరిది ఒకటే అలవాట్లు, ఒకటే ఇష్టతలు. రూపభేదం తప్పితే నామభేదం అయితే ఏమీ లేదు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనకి చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటేనే శని దోషాల యొక్క నివృత్తి కోసం చేసే పూజ అవ్వచ్చు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే శని దోషాలు ఏమి చెయ్యవు అని చెప్పి ఒక నమ్మకం. అందులోనూ ప్రత్యేకంగా శ్రావణ శనివారం నాడు ఒక ప్రత్యేకమైన దీపారాధన చేసి అప్పుడు పూజ కనుక చేసుకున్నట్లయితే మనకి ఏ రకమైనటువంటి దోషాలు రావు. గ్రహ దోషాలు, శని దోషాలు పోవడంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు. ఎందుకంటే భక్తుల పాలిట కల్పవృక్షం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కలియుగ వైకుంఠ దైవమైన. కాబట్టి పిలిచిన వెంటనే పలికేటటువంటి స్వామి ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి ఆయనకి మన ఈ శ్రావణ మాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే విశేషమైనటువంటి ఒక పూజ ఒకటి ఉంది. అదేంటంటే పూజా గదిలో మనకి గోడ ఉంటుంది కదా, గోడని శుభ్రంగా కడిగి పసుపు రాసి అక్కడ చక్కగా తిరునామాలు, పచ్చ కర్పూరం వేసినటువంటి తిరునామాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునామాన్ని చక్కగా దిద్ది అక్కడ నామం పెట్టుకోవాలన్నమాట. గోడకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునామం దిద్దాలి. ఒకవేళ గోడకి తిరునామం దిద్దేటటువంటి అవకాశం ఉండకుండా ఉండదు. ఒకవేళ గనక లేకపోతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికే తిరునామాన్ని చక్కగా పచ్చకర్పూరాన్ని కలుపుకొని తిరునామాన్ని చక్కగా దిద్దండి. అలాగే నీళ్లు ఉపయోగించకుండా బియ్యపిండి, కాస్త బెల్లము, ఆవు పాలు, ఈ మూడింటితోటి కాస్త ఆవు నెయ్యి కూడా వేయండి. ఈ మూడింటితోటి చలిమిడి చేస్తాం కదా, చలిమిడిలాగా చేసి ఒక ప్రమిదిలాగా తయారు చేయండి. అలా 2 ప్రమిదలు చెయ్యండి. ఆ 2 ప్రమిదలలోనూ ఒక్కొక్క ప్రమిదిలో 5 ఒత్తుల చొప్పున వేయండి. 5 ఒత్తులు ఏకవత్తిగా వెలగచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ 5 ఒత్తులు పెట్టడానికి వీలుగా లేకపోతే 3 ఒత్తులు వేసుకోండి. వేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ముందు మీరు రెగ్యులర్ గా వెలిగించే దీపాలు కాకుండా ఇవి అదనంగా అన్నమాట, పిండి దీపారాధన చెయ్యాలి. అయితే మీరు ఆవు నెయ్యి పొయ్యాలి దాంట్లో, అంతేగాని నువ్వుల నూనె పొయ్యకూడదు. ఒకటి, మీరు రెగ్యులర్ గా వెలిగించే దీపాలలో ఏ నూనె పోసుకున్నా పర్వాలేదు, కానీ ఈ పిండి దీపారాధనలో ప్రత్యేకంగా ఆవు నేతి దీపారాధన మాత్రమే చెయ్యాలి. అయితే చేసుకున్నాక దీపం వెలిగించాక ఆ వెలుగుతున్న దీపాన్ని చూసి వెంకటేశ్వర స్వామి వారు అఖండ జ్యోతిగా వెలుగుతున్నారు అని చెప్పి భావన చేసి నమస్కారం చేసుకుని ఆ దీపానికి కూడా వీలైతే తిరునామాలు అద్దండి, లేకపోతే చందనము, కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టి అక్కడ కూడా నేల మీద పెట్టండి. ఏదైనా ఇనప వస్తువు, స్టీలు కానీ, ఒక రాగి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ, వెండి లేకపోతే ప్లేట్ కానీ పెట్టండి. లేకపోతే తమలపాకు మీదైనా పెట్టచ్చు దీపారాధన. అంతేగాని విడిగా మాత్రం ఇలా కింద పెట్టద్దు. విడిగా అస్సలు పెట్టద్దు. తమలపాకు మీద కాస్త అక్షతలు వేసి దాని మీద పిండి దీపారాధన పెట్టండి. ఆ దీపాన్ని చూసుకుంటూ స్వామివారికి చక్కగా అష్టోత్తర శతనామావళి సమర్పించండి. 108 నామాలతో కూడి ఉన్నటువంటి అష్టోత్తర శతనామావళి అది చదువుతూ మీరు పసుపు రంగు పువ్వులతో గాని, తెలుపు రంగు పువ్వులతో గాని, తులసి దళాలతో గాని పూజ చేయండి. తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా స్వామివారి ఆరాధనలో ఉండాలి. పిండి దీపారాధన కూడా దగ్గర కూడా 2 తులసి దళాలు వేయాలి. మీరు స్వామివారికి ఏ నైవేద్యం పెట్టినా కూడా ఆ నైవేద్యంలో కూడా ఖచ్చితంగా 2 తులసి దళాలు వేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వామివారికి తులసి మాల వేసిన, లేకపోతే తులసి దళాలు సమర్పించిన అష్టోత్తరం చదువుతూ మాత్రం ఖచ్చితంగా చేయండి. చేస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికని స్వామివారి దగ్గర చెప్పుకొని సంకల్ప రూపంలో, స్వామి నాకు ఈ కష్టం ఉంది, స్వామి నాకు ఈ బాధ ఉంది, స్వామి నాకు ఈ కోరిక తీరాలి, స్వామి నా పిల్లలకు ఉద్యోగం రావాలి, మీరు ఏ కోరికైనా కోరుకునే ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఆ కోరిక సంకల్ప రూపంలో చెప్పుకొని మీరు పూజ చేసుకున్నాక ధూప దీప నైవేద్యాలు, ఆ నైవేద్యంలో కూడా మీరు వడపప్పు, పానకం, నీళ్ళల్లో నానేసినటువంటి పెసరపప్పుని నానిన తర్వాత నీళ్లు తీసేసి స్వామివారికి పెట్టడమే వడపప్పు. ఇంకా దాంట్లో ఏమీ వేయకూడదు. వడపప్పు, పానకం
చిన్న బెల్లం ముక్క, మీకు వీలైతే మీ ఓపికని బట్టి పళ్ళో, ఇంకా మీ ఇష్టం మీరు ఏది నైవేద్యంగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. మెయిన్‌గా పెట్టవలసింది మాత్రం వడపప్పు, పానకము, బెల్లం ముక్క, కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఒకసారి మీ మనసులో ఉన్నటువంటి కోరికని స్వామివారికి చెప్పుకొని నైవేద్యం సమర్పించాక హారతి కూడా ఇచ్చేయండి. అది కూడా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఇచ్చాక మీరు ఏదైతే పిండి దీపారాధన చేశారో అది దీపాలు కొండెక్కాక ఇంటిల్లిపాది ఆ నైవేద్యాన్ని, ఆ పిండి దీపాలని ప్రసాదంగా పుచ్చుకోవాలి తప్పితే అది ఎక్కడా పాడేయకూడదు. ఖచ్చితంగా ప్రసాదంగా లోపలికి తీసేసుకోవాలి. ఇది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసేటటువంటి విశేషమైనటువంటి ఆరాధన. అయితే శనివారం నాడు ఈ ఆరాధనతో పాటు మీరు గోవింద నామాలు, అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గోవింద నామాలు చదువుకోవడం ఒకటి. శనివారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, శుచిగా శుభ్రంగా స్నానం చేయడం, తులసి కోట దగ్గర కూడా శుభ్రం చేసుకుని పిండితో బియ్య పిండితో ముగ్గు వేసుకోవడం, అక్కడ కూడా దీపారాధన చేయడం, అలాగే ఇంటి ముంగిట కూడా శుభ్రం చేసుకుని అక్కడ కూడా అక్కడ కూడా చక్కగా ముగ్గు వేసుకుని గడపని శుభకరంగా ఉంచుకోవడం, వీలైతే మామిడాకు తోరణాన్ని కూడా కట్టడం చేయాలి. అయితే తులసి కోట దగ్గర మీరు చేసే దీపారాధన వల్ల అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి, అందులో అనుమానం లేదు. ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చేసే దీపారాధన వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గృహంలో లక్ష్మీదేవి ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఎప్పుడు ఈ శ్రావణ మాసంలో వచ్చేసేటటువంటి శనివార పూజ వల్ల. అలాగే శనివారం సాయంకాలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించుకుని అక్కడ ఆవు నేతితో కనుక దీపాలు వెలిగించినట్లయితే కష్టాలు, బాధలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే, స్వామిని పూజిస్తే దోషాలన్నీ కూడా పోతాయి. మనం ఏదన్నా తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా అవన్నీ రెక్టిఫై అయితే, దాంతో పాటు ప్యారలల్‌గా ఖచ్చితంగా మీరు దాన ధర్మాలు చేయడం మాత్రం మర్చిపోకూడదు. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏం చేసినా కూడా అవి పూర్తి ఫలితాన్ని ఇవ్వాలి అంటే పశుపక్షాదులకి ఆహారం ఇవ్వాలి. లేని వాళ్ళకి, అవసరత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తే మనకున్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఇది మన సాంప్రదాయంలో అన్నింటికంటే మొట్టమొదటి మెట్టు అనమాట. దాన ధర్మాలకి పెద్ద పీట వేసింది మన సాంప్రదాయం. దాన ధర్మాలు లేకుండా చేసే ఏ పూజ అయినా సరే పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. వాళ్ళు మాత్రం తప్పనిసరి. మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి తగలకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైతే శ్రావణ శనివారం నాడు ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిది. ఉపవాసానికి పరమాత్మ చాలా సంతోషిస్తారు. అలాగే ఈ ఉపవాసం ఉండలేని వాడు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. ఇంట్లో కూడా గోవిందనామ స్మరణ కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం కానీ, పదే పదే గోవిందనామాలు వినడం కానీ చేస్తే చాలా పాజిటివ్ వైబ్స్ చాలా బాగా వస్తాయి. శ్రావణ శనివారం నాడు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారనమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.